నీ బిడ్డేం తోలి నా కూతురు రాదు. అదేంది అది? దానికి పానం మంచిగా లేదు. నేనేమన్నా ముద్దులు మోపిస్తానా కట్టెలు కొట్టిస్తానా? కూసోనికేమైంది తోలి? గది కాదు. అచ్చా 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 వద్దు పాట అయితే. తర్వాత ఎవరత్తారు? నేనత్తా అత్తవా? దా కూసో. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. ఇంటోళ్ళందరికీ ఇంటి పనేమ మీద అనుమానం కొడుతాంది. మరి రాధమ్మగిన తీసిందా? రాధమ్మగిన తీసిందా? రాధమ్మగిన తీసిందా? కదులుతలే నువ్వు గారు. ఓ పెద్దాయన, నీ కొడుకుని తోలు. నిన్నేనే దాయిట్రా. ఎరా పిలుస్తా అంటే వినపడతాలే. జుట్టు పరివెక్కిందా? ఓ నడరా నడు. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. ఈ పిల్లగాడు చిన్న తీసిండని ఇంటోళ్ళు అనుమాన పడతారు. చిన్నగిన తీసిండా? చిన్నగిన తీసిండా? చిన్నగిన తీసిండా? నువ్వు కాదురా. లే నువ్వు చిన్న అని చదివినావు. అని పేరు చిన్ననే కాదు. అని పూర్తి పేరు చిలకలమరి నారాయణ అని మేము ముద్దుగా చిన్న అనుకుంటాం. మళ్ళీ ఒకసారి కూర్చుని పెట్టు. 3 సార్లు చదవని పేరు. నిమ్మకాయ ఎందుకు కింద పడదా నేను చూస్తా. ఆడు కాదంటున్నా కదా. పక్క వాడేసినాడు వాడు లంగగాడు పెద్ద బద్మాషిగాడు అని అస్సలు నమ్మద్దు. పిచ్చోన్ లెక్క అట్లా వరుతావు నువ్వు. నిమ్మకాయ కదిలింది నేను చూసినా. కావాలంటే వీళ్ళందరిని అడుగు. నాకు తెలియదు, నువ్వు ఖచ్చితంగా చదవాలి. తలకాయ అన్నది అనికేమన్నా? నేను చెప్పేది వినాలి కదా నువ్వు. నీకు ఎక్కువ తెలుస్తా, నాకు తక్కువ తెలుస్తా. అది అరే వీడు కాదని చెప్తానే ఉన్నావు, మళ్ళీ ఉడతానే ఉన్నావు ఓ అని. బుద్ధి ఉండాలి కదా కొద్దిగా. నన్ను నీకు నాకే అడ్డం మాట్లాడుతున్నావు నువ్వు. నీతోనైతే దొంగను పట్టుకున్నాడు అన్ని మీకే తెలుస్తా. మరి నేనెందుకు? ఒట్టి నేర్చుకున్నారా అన్నిట్లా? ఆడోడు మోపైన ఆరిట్లా అంటే అని పేరు సిల్కలమర్రి. సిలికలేకనే బాగా మాట్లాడుతున్నావు. ఒకసారి ఇటేట్రా, నీ సంగతి చూస్తా. నేను లాస్ట్ కూర్చుంటా. అంటే ఈయన తర్వాత కూర్చుంటా. నాతో ఎందుకు పోటీ? పిలిచిండు కదా నిన్ను. ఏమన్నా వచ్చిన వాళ్ళు అంతులు పెట్టుకున్నారా? అచ్చి సక్క కూకుడు దానికి ఏంది? నడురా నువ్వు నడు. అవ్వా వాళ్ళందరూ 3 కొట్టినావు, నన్ను 5 కొట్టినవేంది? కిందికి చూడు. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. సత్తి తీసిండని ఇంటోళ్ళందరూ అనుమాన పడతారు. సత్తిగిన తీసిండా? మరి సత్తిగిన తీసిండా? సత్తిగాడు తీసిండా? అంటే మనిషి అనుకుంటారా? గొడ్డ అనుకుంటారా? గట్ల కొడతారు కుక్కను కొట్టినట్టు. ఉంటాడు ఆయన, సస్తాడు. చెప్పేదానికి ఆగరు. కాలికి వాటది నిమ్మకాయ. పాపం ఇది సొంతోడు కాదు. క్షమించు బావా.
తోడు బావా, నేను తీయలే బావా. ఏ ఏడవకే పోరం తీరు గలీజ్ కనిపిస్తుంది. అందుకే ఏడ పడితే ఆడ, ఎటు పడితే అటు ఎటమాట మాట్లాడితే గిట్లనే ఉంటది. నీది ఇంక అయిపోలేదు కానీ నువ్వు పక్క పంటుండు. ఆయన ఎవరు? ఆయన దోలు. సరే. రాముల ఇంట్లో దొంగతనం అయింది, బంగారం పోయింది. ఇంటోళ్ళందరికీ రాజేశం మీద అనుమానం కొడుతుంది. రాజేశం గిన తీసిండా? రాజేశం గిన ఏమైంది? ఎందుకు ఆపినావు? నేను చదవా. ఎందుకు చదవరు స్వామి? నేను చదవా, నాతోని కాదు. అట్లా అంటే ఎట్ట స్వామి? అరే నేను చదవంటున్నా కదా. కాదు స్వామి, నువ్వు చెప్తే కదా మాకు అర్థమయ్యేది. ఎందుకు ఆపినావు చెప్పరాదు. దీప మారిపోయింది. దీప మారిపోయిందా? మళ్ళా ముట్టిచ్చేసి. ముట్టియా? ఏం కాదు, ముట్టి ముట్టి అని అంటే ఎట్లుంటది? సగం పని చేసిపోతావా? అరే ముట్టియొద్దంటున్నా, ముట్టియా? ఏ మర్యాద కొద్ది దీపం ముట్టి. ఆ? అరే నన్ను ఒక్కని చేసి వీళ్ళందరూ కొట్టిర్రు, ఆడొవ్వడు నాకు తెలియాలి అని సంగతి నేను చూడాలి. దీపం ముట్టిరా రే, ఏం చేస్తానో నాకే తెలియదు. నువ్వు దీపం ముట్టి, దీపం ముట్టిరా. ఏ ఇది ఎప్పుడు పడితే అప్పుడు ముట్టి అని అల్లాటప్ప దీపం అనుకుంటున్నావా? అమ్మోరు దీపం. మళ్ళొచ్చి అమాస దాకా ముట్టిచ్చేదే లేదు. రేట్. ఆగో, త్వరగా. పోతాడు. అయ్యో స్వామి. ఏ, బతిలాడతాయా అది? ఆగు. అరే నాతోని కాదు. స్వామి స్వామి అరే లెక్క శాస్త్రం తప్పి నేను చేయలేను పెద్ద మనిషి. నాతోని కాదు, నన్ను విడిచిపెట్టు. నేను అట్లా చేయను. నాతోని కాదు, నాతోని కాదంటే ఒక్కసారి కాదంతే. స్వామి కాదమ్మా. స్వామి నాన్నోయ్, మిగిలింది వీళ్ళు ముగ్గురే. మళ్ళీ పడేసినవే. నడు బయటికి నడు. అసలు నేనప్పుడు గదికి పుట్టా, మళ్ళీ ఎత్తుకోవద్దు అనుకున్నావు. ఇంకొకసారి నాకు చెప్పకుండా ఇంట్లో ఏమైనా ముట్టినవో ఇల్లు సత్రం అనుకున్నావు. నడు బయటికి. సుతమైంది, నడు. అందరినీ నమ్మినందుకే ఇంత మోసం చేసిండ్రు. ఎప్పుడు ఏ పాపం చేసినా పోయాము. గదేవుడు ఇప్పుడు మాతో ఇట్లా ఆడుకుంటుండు. అందరూ మా వాళ్ళే అనుకున్నాం. ఎవరొచ్చి ఏం సాయం అడుగునా కాదనకుండా ఉన్నంతలా చేసి పెట్టినాం. ఇంత చేస్తేనే గదేవుడు మా నోట్లనే మట్టి కొట్టిండు. ఎంత మంచి మనిషిరా ఆయన. సీమకు కూడా అపకారం చేయడు. ఎవరన్నా ఆపదంటే అందరికంటే ముందు పోతాడు. గంత మంచోడిని ఎట్లా మోసం చేయాలనిపించిందో. బంగారం పోయిందని బాధ కాదురా, నమ్మిన వాళ్ళకి ఇట్లా మోసం చేసిరని తెలుసుకుంటేనే మనసును పడతలేదు. అమ్మా ఊకోవే, ఊకో అమ్మా. బావా నువ్వేమన్నా అనుకో బావా, ఖచ్చితంగా ఈ దొంగతనం మీ తమ్ముడే వేసుంటాడు అనిపిస్తుంది బావా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు బావా అని నేను కన్నేసి ఉంచుతా. ఏదైనా ఒక్క ఆధారం దొరకదా బావా? ఏదో ఒకటి చేసుకోపోరా. సరే బావా, ఇప్పుడే ఆయన ఎంబడి పడతా.
అవురా నీ బావ పంచాయతీ ఏడదాకా వచ్చిందిరా? ఈడు ఆ తమ్ముడు పెద్ద దొంగనా కొడుకులు వీళ్ళే దొంగతనం చేస్తుంటారు. ఏం మాట్లాడుతున్నావు? పో 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 నడు. నమస్తే మామ. ఎవర్రా నువ్వు? నీ బిడ్డ మంచిగున్నదా? నా బిడ్డ గురించి నీకెందుకు? ఉత్తగానే పనుండే కొంచెం. ఏం పని? నీ బిడ్డకి చెప్తాది మళ్ళా కలుతానే. ఈడ పాగలగా లెక్క ఉన్నాడు. అరే బావా నువ్వు వచ్చినావురా? ఏందిరా ఎన్నట్లేదు నువ్వు గుడికి వచ్చినావు? ఏంది కథ? మంగళారం గారా అందుకే వచ్చిన. నీకత సీన్ లేదురా. అరే నిన్నటి సంది చూస్తున్నా నీ మీద ఏదో నాకు డౌట్ కొడుతుంది. నువ్వు నా వెనకలా తిరుగుతున్నావు కదరా? నీ ఎందుకు తిరుగుతారా? నీ వెనకాల లే 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 నువ్వేదో దాక్కుతున్నావు. మర్యాదగా చెప్పు, లేదంటే నేనేం చేస్తున్నావు నాకే తెలియదు. అరే మీ అన్న నిన్ను దొంగ అన్నారా? ఏం మాట్లాడుతున్నావురా? మా అన్న ఏంది నన్ను దొంగనాడేంది? అవునరా. రే నిజం చెప్పురా, ఇది గనక అబద్ధం అని తెలవాలే ఇన్న పంట పెట్టి తొక్కుతా. అరే నేను ఎప్పుడన్నా అబద్ధం ఆడినారా? మొన్న రాత్రి నన్ను పిలుచుకొని నాకు రేషం మీద అనుమానం ఉన్నది, వాడే అప్పు పైసల కోసం దొంగతనం చేసి ఉంటాడు, ఎందుకైనా మంచిది అని కన్నేసి ఉంచమని చెప్పిండ్రా. అవునా? అవునరా. అందుకే నిన్నటికెళ్ళి అన్ని పనులు విడిచిపెట్టుకుని వెనకాల పిచ్చోళ్ళకే తిరుగుతున్నా. పిచ్చోడా, నిన్నటికెళ్ళి నువ్వు నా వెనకాల తిరుగుడు కాదురా, మొన్నటికెళ్ళి నేనే వెనకాల తిరుగుతున్నా. మరి నాతోటేమో ఆ సతిగాడు పెద్ద చిల్లర నా కొడుకు, వాడే దొంగతనం చేసి ఉండాలి, వాడి మీద కన్నేసి ఉంచమన్నాడు రా, అందుకే నేను వెనకాల తిరుగుతున్నా. అరే ఇక్కడ ఇంకొక విషయం అర్థమైనాదిరా, నువ్వు నేను అవలగలం అవుతున్నావురా. ఊర్లో మనని దొంగలు చూసినట్టు చూస్తుర్రా. మా అన్న కూడా ఎప్పుడు చూసినా నిన్ను నన్ను అనుమానిస్తాడు గాని ఆ సీన్ గారు ఒక్క మాట అన్నాడురా. మరి వాడే మందు పెట్టింటా గాని. అవును రో, ఆ 10 రోజులు మంచిగా అర్థం చేసుకున్నావా? ఆడు ఎవ్వరితోడో సీక్రెట్ గా ఫోన్ మాట్లాడేటోడురా. అరే మందాటప్పుడు వాడేమో తాగినట్టు యాక్టింగ్ చేసేటోడు, మనకేమో పుల్లు తాపించోడురా. అరే అంతెందుకు, ఆ రోజు బంగారా పోయిన రోజు ఆయనకు ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకున్నాం కదా, ఎన్నిసార్లు ఫోన్ చేసినాం రా, ఒక్కసారి నా ఫోన్ లేపిండా? అవునరా. అరే ఆ ఇంటికి వచ్చినప్పుడు భయం భయంగా ఉన్నారా. అరే ఫోన్ ఎందుకు లావట్లేరా అంటే గజ్జ గజ్జానికిండు. అరే బావా, తప్పు చేసినోడు ఇట్లా భయపడతాడు. ఈ సీల్ గాడ ఏదో లంగేషం వేసి ఉండాలే. ఇంకో పని చేద్దాం రా, రేపే వారి వెనకాల తిరిగి రెడ్ హండ్రెడ్ గా పట్టుకుందాం, ఎల్లుండి ఊరందరిని పోగేసి పంచాయతీ పెట్టిద్దాం, మన ఏందో నిరూపిద్దాం. అరే బాగా చెప్తే పంచాయతీ పెట్టుడే కావాలి, మనం ఏందో నిరూపించడే కావాలి. ఇప్పుడే వారి వెనకాల తిరుగుదాం, ఏ యంత్రం లేకుంటే వాడు. అమ్మా నేను కాలేజ్ అవుతున్నా బాయ్. నాన్న నేను కాలేజ్ అవుతున్నా బాయ్. అబ్బా మిస్ అయ్యిండ్రా కొడుకు. అరే ఆడేడుకోతారా? అడేమన్నా సూపర్ మ్యానా స్పైడర్ మ్యానా? ఇన్నేనా ఉంటాడు, ఎత్తుకుదాంపా టీ బండిది. లేదే, ఇప్పటి నుంచి బయట తిరగటాలు ఫోన్లో మాట్లాడటాలు ఇవన్నీ బంద్. జాబ్ వచ్చినాకనే మీ నాన్నతో మాట్లాడతా, ఆయన ఒప్పుకున్న వెంటనే పెళ్లి, లేకుంటే లేదు, అంతే. అంటే అంతా మీ ఇష్టమేనా? నా ఇష్టంతో పని లేదా? మధ్యలో ఏమన్నా హౌలేదా అన్నా? నేను అట్లా అనలేదే. అరే బండి ఆపరా. ఏమైందిరా? ఆ గడు చూడు. అరే ఆ బండి మన సీనియర్ బండి కదరా. అరే ఖచ్చితంగా ఇది వాన్ బండి రా, వాడు ఇన్ని అని ఉంటాడు. ఆగురా, వాడు వచ్చేదాకా ఆగుదాం. అవన్నీ కాదు గాని వచ్చేటప్పుడు జిలేబీ తెచ్చినాం కదా, ఎడబెట్టినా? నీ బ్యాగ్లో ఉంటుంది చూడు. చూసినా లేదు. అబ్బా పైన బండ్లో మర్చిపోయినా కావచ్చు. పోయి తీసుకురా పో. పోయేటప్పుడు తిందు లేదే. పోయి తీసుకురా పో. ఇంత తింటది, ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటనే ఉండాలనా? నమ్లి నమ్లి దవడలు నొస్తలేవా నీకు? ప్లీజ్ ప్లీజ్ పోయి తీసుకురా. తీసుకురా పో. తెస్తా సస్తా. సారీ సారీ సారీ. ఏదో ఒకటి చేస్తావు. తెస్తా తెస్తా తెస్తా. ఎప్పుడు చూడు దీన్ని తిండి వల్లనే రా.